జూన్ 3 రోజు 2025 జూన్ 3 వారి దృష్టికి రాగానే ఇమీడియట్గా శ్రీధర్ బాబు గారు ఓఎస్డి రఘురామ శర్మ గారు ఆ రోజు సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఆ ఎవిడెన్సెస్ తోటి ఈ రకంగా ఎవరో ఫ్రాడ్ చేసి మోసం చేస్తుర్రు మా ఆఫీస్ పేరు చెప్పి మా డిపార్ట్మెంట్ పేరు చెప్పి అని చెప్పి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన కంప్లైంట్ కాపీ కూడా చాలా క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీలో వారు ఇచ్చిన కంప్లైంట్ కాపీ అండ్ ఏదైతే రఘురామ్ శర్మ గారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్గా ఆ రోజే ఏదైతే సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో సమయంతో సహా వారు కంప్లైంట్ ఇచ్చినాక 8:30 3rd 6 2025 8:30కి ఎఫ్ఐఆర్ కూడా సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదవ్వడం జరిగింది. దాంట్లో చాలా క్లియర్గా 1,75,00,000 ఫ్రాడ్ జరిగింది. ఎవరైతే మా లెటర్ ప్యాడ్ సంబంధించి బయట దాన్ని ఎడిట్ చేసి దీన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నం చేసిర్రు, ఇది మా దృష్టికి వచ్చింది. ఇమీడియట్గా దీనిపైన ఎంక్వైరీ చేపట్టి ఎవరైతే తప్పు చేసిర్రో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి స్వయాన మంత్రి గారి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఓఎస్డి రఘురామ శర్మ గారు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.